హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ విత్ ప్రమీల. ఈరోజు రెసిపీ వచ్చేసి మెంతి కూరతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి అన్నం టిఫిన్స్లోకి చాలా అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది. మెంతి కూర అంటే ఇష్టపడని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారండి. చాలా కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి కమ్మగా అద్భుతంగా ఉండే ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫ్రెండ్స్, మెంతి కూర పచ్చడి చేయడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. ఇలా నూనె విడవగానే ఇందులోకి 2 టీ స్పూన్లు శనగపప్పు, 2 టీ స్పూన్లు మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ కలుపుకుంటూ మంచి దూరగా బాగా వేయించుకోవాలి. ఇలా కలుపుకుంటూ ఇవన్నీ మంచిగా బాగా వేగిపోయి సువాసన వచ్చేంత వరకు బాగా వేయించేసుకోవాలి. ఇలా మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ మాడిపోకుండా ఈ విధంగా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 8 వరకు పచ్చిమిరపకాయలను, ఒక 3 ఎండుమిరపకాయలను, అలాగే ఒక 10 వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇవి కలుపుకుంటూ వేయించేసుకోవాలి. నేను ఈ పచ్చడిలో ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు 2 కలిపి వేసుకున్నాను. మీరు కావాలంటే పచ్చిమిర్చితో అయినా కూడా తయారు చేసుకోవచ్చు. ఇవన్నీ మంట సిమ్లోనే పెట్టుకొని మాడిపోకుండా బాగా కలుపుతూ వేయించేసుకోవాలి. చూసారు కదా, ధనియాలు, శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుందాము. వేయించుకున్నవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నాక సేమ్ అదే ప్యాన్లోకి ఒక మీడియం సైజు మెంతికూర కట్టను ఆకులాగా తుంచేసుకొని నీట్గా కడుక్కున్నాక ప్యాన్లోకి వేసుకోవాలి. అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండును కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని 1 నిమిషం ఈ మెంతికూరని బాగా వేయించేసుకోవాలి. మెంతికూరను ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ 1 నిమిషం ఈ మెంతికూరను వేయించుకున్నారంటే వాటిలో ఉన్న చేదు కూడా వెళ్ళిపోతుంది. మెంతికూరను ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి ముందుగా వేయించుకున్నవి ధనియాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిని వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా పౌడర్లా కాకుండా ఆ పప్పులు అనేది కొంచెం కనిపిస్తూ ఉండాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెంతికూరను కూడా ఫ్రై చేసుకున్నాం కదా అండి, ఆ మెంతికూర కూడా వేసుకోవాలి. ఇలా మెంతికూర వేసుకున్నాక కొద్దిగా నీళ్ళు వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి. మిక్సీ వేసుకున్న తర్వాత పచ్చడి అయితే చూపిస్తున్నాను చూడండి. మెంతికూర కూడా మరీ మెత్తగా కాలేదు, అక్కడక్కడ ఆకుల్లా కూడా కనిపిస్తున్నాయి. అలాగే శనగపప్పు, మినపప్పు ఇవన్నీ బరకగా మిక్సీ చేసుకున్నాం కాబట్టి ఈ పచ్చడిలో ఇవి కూడా మంచి టేస్ట్ వస్తుందండి. అన్నంలోకి వేసుకున్న తినేటప్పుడు ఈ పప్పులు మధ్య మధ్యలో తగులుకుంటూ ఆ మెంతికూర కూడా ఫ్లేవర్ తెలుస్తూ పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ఇలాంటి పచ్చడి చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా కచ్చాపచ్చగానే పచ్చడి అయితే తయారు చేసుకోండి, అప్పుడే చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ పచ్చడికి పోపు అయితే తయారు చేసుకుందాము. స్టవ్ మీద కడాయిలోకి ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని వేడి చేసుకున్నాను. ఇందులోకి పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఒక ఎండుమిర్చి, తర్వాత ఇందులోకి ఒక 3 వెల్లుల్లిని కూడా దంచుకొని వేసుకోవాలి. మంట సిమ్లోనే పెట్టుకొని ఈ పోపు దినుసులను, ఎండుమిర్చి, వెల్లుల్లిని మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా పోపు దినుసులు అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పోపులోకి పచ్చడి వేసుకొని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా కమ్మగా అద్భుతంగా ఉండే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మెంతికూర అంటే ఇష్టపడని వాళ్ళకు ఇలా పచ్చడి చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ పచ్చడి మనకు ఒక 15 రోజుల వరకైనా నిల్వ ఉంటుందండి. ఈ మెంతికూర పచ్చడి అన్నంలోకైనా, చపాతీ, రోటీ, టిఫిన్స్లోకైనా ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఏదైనా నోటికి కమ్మగా రుచిగా తినాలనుకుంటే ఇలా పచ్చడి అయితే చేసుకొని తిని చూడండి. నోటికి అద్భుతంగా చాలా రుచిగా ఉంటుంది. ఫ్రెండ్స్, మరి మీరు కూడా ఈ మెంతికూర పచ్చడిని ఇంట్లో ట్రై చేసుకొని ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.